ఆ తర్వాత మొత్తం 11 రోజుల పాటు జరిగే మత సభలు. ఆ తర్వాత కూడా ఈయన మాట్లాడారు. మొత్తం 6 ఉపన్యాసాలు ఇచ్చారు. మొదటి ఉపన్యాసం గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే చిత్రం ఏంటంటే, మనం భారతీయులం గనక వారు చెప్పిన మాటను మెచ్చుకుంటున్నాం అనుకోవడం కాదండి. నేటికి కూడా పాశ్చాత్య మేధావుల హృదయంలో అది ముద్రించుకుపోయింది. ఎందుకంటే నాకు జరిగిన ఒక చిన్న అనుభవం, కొన్ని సంవత్సరాల క్రితం షికాగోలో వీరు ప్రసంగించిన తావు చూడాలని చాలా తాపత్రయంతో మిత్రుల సహాయంతో వెళ్ళడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఆ కన్వెన్షన్ హాల్ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఒక ఆర్ట్ గ్యాలరీ ఒకటి ఉన్నది. అందులో పూర్వం ఈయన మాట్లాడినప్పుడు ఉన్న విశాలమైనటువంటి హాల్ను కూడా మార్చివేశారు, కానీ చిన్న ఆకారంలో కొన్ని మార్పులు చేశారు. చిత్రం ఏంటంటే, అక్కడ ఒక ప్లాక్ ఉన్నది, వివేకానంద ప్రతిమ ఉన్నది. దాని మీద ఒక్కటే రాసున్నది, స్వామి వివేకానంద ఇక్కడ ప్రసంగించారు అని. అంటే ఇన్ని సంవత్సరాలైనా అక్కడ సర్వమత మహాసభ జరిగింది, అందరూ మేధావులు ప్రసంగించారని రిపోర్ట్ లేదు. స్వామి వివేకానంద ఇక్కడ మాట్లాడారనేది ఉన్నది. అంటే వివేకానంద విషయం ముద్ర ఏంటో మనం తెలుసుకోవాలండి. అదే సమయంలో అది ఆశ్చర్యమో కాకతాళీయమో దైవికమో తెలియదు, కానీ ఆ చూడ్డానికి నేను వెళ్ళినప్పుడు ఆ పై వరకు మెట్ల వరుస మీద చిన్న చిన్న దీపాలతో ఇంగ్లీష్ అక్షరాలు కనబడ్డాయి. అంటే మెట్లు ఎక్కే లోపల మొత్తం మనం ఒక వ్యాసం చదివచ్చు. ఏమిటా ఇంగ్లీష్ అక్షరాలతో ఉన్న వాక్యాలు అంటే, స్వామి వివేకానంద మొట్టమొదటిసారి ఇచ్చిన ప్రసంగమే మొత్తం అక్కడ దీపాల కాంతితో రాయబడిందండి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. నేటికి ఏ విధమైన ఆదరణ అక్కడ ఉందో మనం తెలుసుకోవాల్సింది. విశేషించి ఆ తర్వాత ఆయన ఇచ్చిన ఉపన్యాసం కూడా చాలా విశేషమైన అంశములు. అవన్నీ చెప్పుకుంటే అక్కడ ఆయన మాట్లాడిన 6 ప్రవచనాల గురించి చెప్పుకుంటేనే కొన్ని రోజులు పడుతుంది విశ్లేషిస్తూ వెళితే. అంతేకాదు, విశేషించి ఆయన సనాతన ధర్మం యొక్క స్వరూపాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారండి. ఇప్పుడు ప్రతి హిందువు తెలుసుకోవలసినది. హిందువులుగా పుట్టిన వాళ్ళకు కూడా ఇంకా అజ్ఞానంతో ఏ ప్రశ్నలు వేస్తున్నారో వాటికి గొప్ప సమాధానాలు ఆనాడే ఆయన ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఇక్కడికి రాకముందు, అంతకుముందు మేధావులతో మాట్లాడినప్పుడు మిషనరీలు మొదలైనటువంటి వాళ్ళు హిందూ మతాన్ని అలా అవహేళన చేసుకుని గుర్తుపెట్టుకున్నారు. వాటన్నిటికీ సమాధానాలు తాను ఇచ్చిన ప్రసంగాల్లో ఇచ్చారండి. మొదటిది మనం చెప్పుకున్నది స్వాగతానికి ప్రత్యుత్తరం, రెండవది మన విభేదాలకు కారణం, ఆ తర్వాత హిందూ మతం యొక్క స్వరూపంపై ఒక అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. అటుపై ఆయన హైందవ మత సాఫల్యతే బౌద్ధ మతం అనే ప్రవచనం చేశారు. గొప్పది ఇది. ఎందుకంటే బౌద్ధం హిందూ మతానికి వ్యతిరేకమని, అదేవిధంగా బౌద్ధాన్ని హిందువులు తరిమి కొట్టారని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అది హిందూ మత వ్యతిరేకులు బౌద్ధాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళ హైందవ మతం మీద వ్యతిరేకత చూపిస్తున్నాం అనుకుంటారు. కానీ హిందూ మతంలో ఉన్న తాత్విక సిద్ధాంతాలే బౌద్ధ మతంగా వచ్చాయని తెలుసుకోవాలి. బౌద్ధ మతం హిందూ మతంలో ఉన్న కర్మకాండాన్ని గ్రహించలేదు, కానీ తాత్వికతను గ్రహించింది. మరి ఎందుకు వెళ్ళిపోయిందంటే గొప్ప మాట చెప్పారు. సృష్టిలో ప్రతి మానవుడికి తనకు ఆధారమైన ఈశ్వర శక్తి ఉందని భరోసా కావాలి. ఆ భరోసా ఇవ్వలేకపోయింది గనక బౌద్ధ మతం క్రమంగా అంతరించిందని అద్భుతమైన సత్యాన్ని చెప్పారండి. పరిశీలించాలి ఇక్కడ. అదేవిధంగా బౌద్ధ మతంలో ఉన్న దయా ఔదార్యం చాలా గొప్పది. ఇక సనాతన ధర్మమైన వేద మతంలో ధీశక్తి చాలా గొప్పది. ఆ రెండు కలిస్తే హిందూ మతం యొక్క గొప్పతనం తెలుస్తుందని అద్భుతమైన మాట చెప్పాడు. కానీ బౌద్ధ మతం హిందూ మతంలో ఒక భాగమని సశాస్త్రీయంగా రుజువు చేశాడు ఆయన.